హే గాయ్స్, వెల్కమ్ టు నవ్యశ్రీ వ్లాగ్స్. ఇక్కడైతే నేను పాలకూరతో అయితే చపాతీ ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. దానికి 2 కట్టెలు అయితే పాలకూర తీసుకున్నాను. పాలకూర బాగా వాష్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకొని పాలకూర అయితే దాంట్లో వేసేసుకొని 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కొంచెం మగ్గే వరకు ఉంచుకోవాలి. అవి మగ్గి కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని ఇంకా అదేదైతే గోధుమ పిండి ఉంటుందో దాంట్లో మనం ఈ పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకున్నాం అనుకో, వాటర్ కూడా అవసరం లేదు. బట్ నేనైతే కొంచెం సాఫ్ట్నెస్ కోసం వాటర్ వేసుకున్నాను. చూడండి, చూడ్డానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి, చాలా సాఫ్ట్గా వచ్చినాయి అనమాట. ఇంక ఈ గ్యాప్లో ఉంటామా, నేను మా ఆయనతో ఒక రీల్ అయితే చేపించేసాను. ఇంకా ఉత్తి చపాతీ ఏం తింటామని చెప్పేసి ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ టమాటాలు అయితే వేసి బాగా మగ్గిన తర్వాత నేనైతే ఎగ్స్ అయితే వాష్ చేస్తాను అనమాట. మీరు ఎంతమంది ఇలాగే వాష్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బికాస్ చాలామంది ఎగ్స్ కొనుక్కొని డైరెక్ట్ వేసేస్తారు, నేనైతే వాష్ చేస్తాను. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇంకా అన్నంలోకి తినాలన్నా కూడా కొంచెం మా హస్బెండ్ టమాటా రసం చేయమంటే టమాటా చారు అయితే చేశాను అనమాట. నా డే అయితే ఇలా స్పెండ్ అయింది. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.